తెలంగాణ రాష్ట్రం లోపల రైతులు పడుతున్న యూరియా కష్టాలు ఇంత కాదు. అది ఇప్పట్లో పోయే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళు యూరియా కొనుక్కుందామన్నా కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతుల మీదకి పోలీస్ వ్యవస్థను ఉసిగొల్పడం ఏదైందో అది అత్యంత హేయమైన చర్య. నిన్న నల్గొండ జిల్లాలో, ఈరోజు మహబూబాద్ జిల్లా లోపల క్యూలో నిద్రాహారాలు మాని యూరియా కోసం క్యూలో నిల్చున్నటువంటి రైతుల మీద పోలీసులు చేయి చేసుకోవడం ఏదైతుందో దీన్ని సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులు రైతన్నల బాసట నిల్చోవాలి, వాళ్ళ గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం లోపల రైతుల మీద పోలీస్ చర్యలను ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు.